దాడి వీరభద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి పోయిన నాటి నుంచి తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని పార్లమెంట్లో డిమాండ్ చేయమని తన ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తానని అన్న జగన్ ఇప్పుడు ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు తనతో కలిసి రమ్మని ఇతర పార్టీలను ప్రాధాయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నెల 22 నుంచి జరగబోయే శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించే అవకాశం వదులుకుని సమావేశాలకు హాజరవకుండా ఉండేందుకే 24న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం పెట్టాడని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఢిల్లీ వీధుల్లో పరిహాసం చేయవద్దని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటివి ఆయన సృష్టించినవి కొన్ని ఉన్నాయి, సొంతంగా వ్యక్తిగతమైనటువంటి కారణాలతో తనుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి, ఇతర కారణాలతో కొన్ని ఉన్నాయి. అన్ని రాజకీయ కారణాలే కాదు. అయితే ఇవాళ దాన్ని ఆసరాగా తీసుకుని నేను ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తానన్నారు. చేయండి, మంచిదే. కానీ నేను సింహాన్ని, నాకు ఎవరు అక్కర్లేదు, ఒంటరిగానే పోరాటం చేస్తాను ఎన్నికల్లో అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు అవసరం వచ్చాయి. నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను కాబట్టి, ఈ ప్రభుత్వం మీద పోరాడాలి కాబట్టి మీరందరూ రండి, రారండి, కలిసి రండి అని ఆయన పిలిపివ్వడం అనేటువంటిది మరి ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం కాదా? ప్రధానంగా 22వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు. ఆ శాసనసభ సమావేశాల్లో ఆయన ఇవన్నీ ప్రశ్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటివి ఆయన సృష్టి